పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర, వినుకొండలో వైఎస్ జగన్ రోడ్ షో. పవన్ కళ్యాణ్ పోటీ చేయొద్దని బెదిరిస్తున్నారు. ఈసీకి నవరంగ్ కాంగ్రెస్ అధినేత జలీల్ ఫిర్యాదు. జనసేన కోసం కష్టపడితే రోడ్డున పడేశారు. పవన్ వి స్వార్థ రాజకీయాలన్న పోతిన మహేష్. కొడంగల్లో పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ భేటీ, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని పిలుపు. ట్యాపింగ్ కేసులో ఈడీని ఆశ్రయించిన రఘునందన్ రావు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలీదు. బీఆర్ఎస్ కు ఈసారి డిపాజిట్లు కూడా దక్కవన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే ఓర్వలేకపోతున్నారన్న శ్రీధర్ బాబు. ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ ను విచారిస్తున్న ఈడీ, లిక్కర్ కేసులో ప్రశ్నిస్తున్న అధికారులు. ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, తమ మేనిఫెస్టోను కించపరిచారంటూ హస్తం పార్టీ ఫైర్. గిరిజనుల సంక్షేమానికి ఎన్డీఏ సర్కార్ కట్టుబడి ఉంది. 5 ఏళ్లలో 5 రెట్ల బడ్జెట్ పెంచామన్న ప్రధాని మోదీ. ఉద్యోగాల కల్పనలో బీజేపీ మాట తప్పిందన్న రాహుల్, అధికారంలోకి వచ్చాక 30 లక్షల ఖాళీలు భర్తీ చేస్తామని హామీ. ఉత్తరాఖండ్ లో భారీ అగ్ని ప్రమాదం, ఆలయ ప్రాంగణంలో చెలరేగిన మంటలు.